ఒక చిన్నది తీపి రసం చేశావు. Supposing you have got sweet ఏ juice, కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది. the syrup will have the form of the tumbler container. ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటారు. One has 4 children. ఒకడు వస్తాడు, అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు. One child demands for red juice. ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. Another child wants green juice. ఇంకొకడు వస్తాడు, నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు. Another child demands black juice. ఇంకొకడు వస్తాడు, నాకు వైట్ జ్యూస్ కావాలి అంటాడు. Another one finally asks for ఈ white జ్యూస్ juice. రంగులు రంగులుగా మారుస్తుంటే జ్యూసే చెడిపోతుంది. If the color of the juice is constantly changed, it loses its కనుకనే taste. తెలివిగలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది? What is that an intelligent mother నీకు does? ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. She will ask what kind of నాకు juice ఎర్రని you రసం want. కావాలి అంటాడు. The boy says red juice. ఎర్రని కప్పులో పోస్తుంది, ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని. She'll put all the juice there in red glass. Then ఇంకోటి that's red వస్తాడు, juice. అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. Another boy asks for green juice. పచ్చని కప్పులో పోస్తుంది, ఇస్తుంది. She'll fill it up in a green వాడికి glass. తృప్తి అయింది. జ్యూస్ ఏమో ఒక్కటే. Juice is same. ఈ పచ్చది, ఎర్రది, నల్లది, తెల్లది అంతా కూడా కప్పులు మాత్రమే కానీ జ్యూసులో మార్పు రాలేదు. Therefore the green, the red, all colors relate to the glass, but not to the juice in reality. కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకమైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము. So in this world we see many forms. ఇవన్నీ దేహముల వంటి కప్పుల్లోనే బాధము. They are like the bodies which are cups. ఈ భేదాలు మాత్రం మనం తీసుకోకూడదు. We should not go by this difference. కనుకనే దేహాభిమానమును త్యజించి, Therefore sacrifice body attachment. ఆత్మాభిమానమును వరించి Be attached to the self దైవత్వాన్ని ప్రేమించాలి. and then love God. కాబట్టి వరించవలసింది ఇదేది? What is that you have to love? ఆత్మాభిమానము. And you have to love, be attached to the దేహాలు spirit. ఏనాటికైనా మార్పు చెందుతాయి. Body will change someday or other. మార్పు చెందేటువంటిది ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం. If you are after these fleeting changes, దుఃఖ then you నివారణ are disappointed. కావాలనుకుంటే, అమృతత్వం మనం అనుభవించాలంటే, ఆనందం మనం అనుభవించాలంటే రూపాన్ని మనం పూర్తిని విసర్జించాలి. If you want to enjoy and experience that immortality, don't run after different changes and all ఉన్నంత that they వరకు దానిని form. గౌరవించాలి. And would respect everyone. ఉన్నంత వరకు దానిని సేవించాలి. To the extent possible, you have to serve. ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి. And to safeguard. కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు. Later you don't need to bother. ఎందుకు దీన్ని యోచించటము? Why worry? ఎందుకోసం మనం దుఃఖించటము? Why should we worry? దుఃఖం అనేటువంటిది కేవలం అజ్ఞానమే. Misery is out of ignorance. కనుకని ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు. We should not give scope for ఏ sadness. దానికి ఏ టైం వచ్చిందో ఆ టైంలో పోతుంటాది. Things happen as per destiny, the will. మనము పదార్థమును ఒకటిగానే భావించాలి. We should consider this oneness. పదార్థమును ఒకటిగానే విశ్వసించాలి. We should go by this basic oneness, unity. ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి. Cups change. కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థము అదే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఎప్పటికీ మారదు. Cups may change, but the juice of Atma, the spirit, is changeless. కనుక నీవు ఆత్మతత్వాన్ని విశ్వసించు. Have full faith in yourself. ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో. Be happy with yourself.